ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 8వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం పరిపూర్ణ జీవితం. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 16వ కీర్తన 8వ వచనం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనక నేను కదల్చబడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశించునుగాక. దేని బిడ్డారా, దావీదు భక్తుడు ఈ కీర్తన వ్రాసి ఉంటున్నాడు. ఈ కీర్తన దావీదు తన జీవిత రహస్యాన్ని తెలియజేసేటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు భక్తుని యొక్క ఆలోచన శైలి బహిర్గతమవుతుంది. అతను నేర్చుకునే జీవిత సూత్రాలు ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ సూత్రాలే అతన్ని పరిపూర్ణత మార్గంలోకి తన జీవితాన్ని నడిపించాయి. అతని జీవితంలో అతి ప్రాముఖ్యమైన రహస్యం దేవుడు వాస్తవమైన వాడు. ఈ కీర్తనలో నేను, నా మరియు నీవు, నీ అనే సర్వనామములే ఎక్కువగా కనబడుచున్నవి. ఈ కీర్తన వ్యక్తిగత అనుభవంలో కూడుకున్నది, వ్యక్తిగత అనుభవాలతో కూడినది. దేవునితో తనకున్న అనుభవాలని దావీదు భక్తుడు రాస్తున్నాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అంటాడు. ఈ 16వ కీర్తన 8వ వచనంలో దేవుని సన్నిధిలో నిలిచేటకు నేర్చుకున్నాడు. దేవుడు వాస్తవమైన వాడు కాడని ఈ లోకంలో అనేకలు నమ్ముతారు. దేవుని ఉనికిని వారు నమ్మరు. ఒకవేళ నమ్మిన వారి జీవితానికి దేవునికి ఎటువంటి సంబంధం ఉండదు. ఒక యవనస్తులైన సువార్థికుడు ఒక పెద్ద ఆయనకి దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుండగా ఉద్యోగం సద్యోగం లేని నాలాంటి బీదవారికి ఈ విషయాలతో సంబంధం ఏంటని అడిగాడు. దేవుడు గొప్పవారికి భరించగలిగిన స్తోమత ఉన్నవారికి కాలక్షేపమని ఆ పెద్ద ఆయన ఆలోచన. కానీ మరి దావీదు భక్తునికి దేవుడే ఆ జీవిత కేంద్రం. దేవుడు లేకపోతే జీవితానికి అర్థం లేదు. అవును దేవుని బిడ్డారా, ఆ దేవుడు ఉన్నాడు, ఆయనే తనను గురించి జాగ్రత్త వహించున్నాడు అనే విషయాన్ని దావీదు భక్తుడి జీవితంలో వాస్తవం. అతని జీవితంలో దేవుడు ఏమైనాడు అనే విషయాల్ని ఈ కీర్తనలో ప్రతిబింబిస్తున్నాడు. మొదటగా దేవుడు అతని జీవితాన్ని తృప్తినిచ్చినట్టుగా ఈ యొక్క 16వ కీర్తన మొదటి నుంచి 6 వచనాలు మనం చూస్తున్నాం. మరి కీర్తనాకారుని జీవితంలో తను పొందిన మంచి ఈవులన్నిటికీ మూలాధారం దేవుడే అని 2వ వచనం చెప్తున్నాడు. దేవుడే అతని ఆశను తీర్చివాడు. యెహోవా నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం అని ఈ 16వ కీర్తన 5వ వచనం చెప్తున్నాడు. దేవుడే అతని జీవితం ఆశీర్వాదానికి మూలం, జీవితానికి అర్థం. దేవుడు లేకుండా తన జీవితం మిగిలినవన్నీ అర్ధరహితమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అని అపోస్తలుడైన పౌలు గారు తన జీవితాన్ని గురించి మాట్లాడాడు. అంటే తన జీవితంలో నుండి క్రీస్తు ప్రభువుని తీసేస్తే ఆ జీవితం పగిలి ముక్కలైపోతుంది అనమాట. దేవాన్ని శరణజొచ్చినానని ఈ 16వ కీర్తన మొదటి వచనంలో దావీదు భక్తుడు చెప్తున్నాడు. మానవుడు తన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులను తన మట్టుకు తాను ఎదుర్కొనలేడు. ఆ పరిస్థితులను ఎదుర్కొనేటకు అతడు సరిపోయినవాడు కాదు. అతనికి దేవుడు కావాలి. జీవితాన్ని జీవింపజేయవాడు దేవుడే. గొర్రెలకు జీవం కలుటకును అది సమృద్ధిగా కలుటకు నేను వచ్చిందని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువారు చెప్పారు. అతిపెద్ద ఇసుక ఎడారైన సహారా ఎడారిలో 2 వ్యక్తులు ఒంటెలపై ప్రయాణం చేస్తున్నారు. వారికంటే ముందుగా ప్రయాణించిన ఒంటెల సమూహాల అడుగులు అనుసరిస్తూ నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఇసుక తుఫాను చెలరాడడం వల్ల వారు ఒక గుహలో తలదాచుకోవలసి వచ్చింది. కొంతసేపటి తర్వాత ఇసుక తుఫాను ఆగిపోయింది, కానీ ఇసుకలోని అడుగు జాడలు చెరిగిపోయాయి. ఇసుక దిబ్బల స్థానాలు మారిపోయాయి. అక్కడక్కడ కనిపించిన పొదలు ఇసుకతో మూసిపోయినందున ఏమీ కనబడట్లేదు. వారికి దారి గుర్తుపడటం కష్టమైపోయింది. ఇక చేసేది లేక వారిలో ఒకరు చేతులు పైకెత్తి, మేము దారి తప్పాం, దారుణంగా తప్పాం అని నిస్సహాయంగా అరిచారు. మరో వ్యక్తి ఏం మాట్లాడలేకపోయాడు. అలానే చీకటైపోయింది. అతను తల పైకెత్తి చూశాడు. ఆకాశ నక్షత్రాలతో నిండి ఉంది. వెంటనే గట్టిగా, లేదు, మనం తప్పిపోలేదు, నక్షత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి, దేవుడు ఇక్కడే ఉన్నాడని అరిచాడట. దేవుని స్తోత్రం కలుగును కాక. అవును, జీవితానికి అర్థం కనబడినప్పుడు, ఎటువేళలో తెలియనప్పుడే దేవుడు మనకు సంతృప్తినిచ్చి జీవితాన్ని అర్థాన్ని కలుగజేస్తాడు. నా దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు నాకు ఉన్నాడని పాటలో రచయిత దేవుళ్ళని సంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డారా, దేవుడే ఆలోచన దయచేసేవాడని 7వ వచనం చూస్తున్నాం. నాకు ఆలోచనకర్త అని యెహోవాను స్తుతించెదను, రాత్రి గడిన అంతరేది నాకు బోధించుందని అంటాడు. అవును, జీవితారణ్యంలో గురి లేకుండా తిరగాలని దేవుడు మనం వదిలేయలేదు. మనం ఇటు అటు తిరగలాడి మన త్రోవను కనుగొనాలని ఆయన కనిపెట్టలేదు. ఆయన మనం నడిపిస్తాడు. ఒక వ్యక్తికి ఎక్కువ జీతం వచ్చే మంచి ఉద్యోగం ఉండవచ్చు, కానీ అదే ఉద్యోగంలో అనైతిక కార్యక్రమాలు
చిక్కుపరిచి అనేక ఉచ్చులు ఉండవచ్చు. ఆ ఉద్యోగంలో కొనసాగాల వద్దా అని ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరుకుంటాడు. ఒక స్త్రీ యొక్క భర్త త్రాగుబోతు, తిరిగిపోతు, ప్రతిరోజు అతను ఆమెకు నరకం చూపిస్తున్నాడు. ఆమె అతను విడిచిపెట్టాలనుకుంటుంది, కానీ సరైనదేదో తెలుసుకోవాలని కోరుకుంటుంది. ఎవరో ఒకరు తమకు సలహా ఇచ్చి సహాయం చేయాలని స్త్రీ పురుషులు అనేక మంది కోరుకుంటారు. ఇతరులకు సలహా సంప్రదింపుల కొరకు మనం ఎంతగానో తప్పిస్తాం. మన అనారోగ్యంలో వైద్య సలహా కోరతాం. మానసికంగా కృంగిపోయినప్పుడు మానసిక వైద్యుని సలహా కోరతాం. ఆలోచన చెప్పేవారు అనేక మంది ఉండవచ్చు, కానీ మన జీవితంలో దేవుని స్థానాన్ని ఎవరు పూరించలేరు. దేవుడు తన పిల్లలను నడిపిస్తాడు. దేవుని పిల్లలుగా ఉన్నవారికి ఇది ఎంతో గొప్ప భాగ్యం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబదురో వారందరూ దేవుని కుమారులే ఉందిరని రోమిలికి రాసిన పత్రిక 8:14 పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితాన్ని ప్రభు మీద మన ఆలోచన, మన గురి నిలుపుకొని మనకు ఆలోచనకర్త అయిన ప్రభుపై మనం చూస్తూ ఆయన ఆలోచన కనిపెడుతూ మన జీవిత ప్రయాణం చేద్దాం. ప్రభువును ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాం నాయన. మా తండ్రి, స్వదేశీ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకు ఈ వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఎందరైతే నాయన జీవితంలో సరైనటువంటి విధానం లేక నాయన మరి ఆ భయంకరమైన పరిస్థితుల్లో నాయన మా తండ్రి దేవుడు అంటే నమ్మకం లేక మా తండ్రి ఎంతోమంది ప్రభా మరి ఆ దేవుడిని విడిచిపెట్టి ప్రభా మరి నాస్తికులకు తయారవుతున్నారని అటు వారితో మీరు మాట్లాడండి ప్రభా. సదాకాలం మా గురి దావీదు భక్తుల వేలే మీపై భాగ్యం దయచేయండి. అతని ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీడని బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపైన ప్రత్యేక కృప చూపించి ఇప్పుడే నీ గాయపడిన హస్తం నుంచి స్వస్థత, ఆరోగ్యం, విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. స్వదేశ విదేశాల ఉద్యోగాల కోసం, వీసాల కోసం, మరి నాయన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల నీ కార్యం జరిగించుకొని నాయన వారి వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, వీసాల విషయంలో సమయాన్ని సమస్తం జరుగుటకు సహాయం చేయండి. అద్భుతాలు చేయండి. మా దేశాన్ని, మా దేశపరంగా ప్రపంచ దేశాలు రక్షించుకోండి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో, మురికివాడలో, ఆయా రాష్ట్రాల్లో చేస్తున్న పరిచయను, దాసురాన్ని, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని, ఈ పరిచయలో ఎంతగానో సహకరిస్తూ మరి తోడ్పడుతున్నాను నీ ప్రియ బిడ్డలను వారి కుటుంబాలు బహుగా దీవించి వారి ప్రతి అవసరం తీర్చమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.